కల్వకుంట్ల చంద్రశేఖరరావు రిలీజ్ చేస్తా అన్న లిస్ట్ ఇగో ఇదే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు రిలీజ్ చేస్తా అన్న లిస్ట్ ఏంది అంటే ఇలా వార్తలు పెద్దగా ఏం లేవు, ఎందుకంటే దాంట్లో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గదే ఇతర ముచ్చట్లు చెప్తాడు, మన అందరికీ తెలిసిందే. దాంతోపాటు ఇంకేమున్నది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా కూడా మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీ ఓటు అనేది చాలా కీలకం, దయచేసి ఆలోచించాలి తెలంగాణ ప్రజల. మీరు గనక ఈసారి ఓట్లను కనుక సద్వినియోగంగా ఇవ్వకపోతే మళ్ళీ 5 సంవత్సరాలు బానిస బతుకులు బతకపోతే నన్ను అడుగు. నేను అందుకే చెప్తాను, నేను అమరుణ్ణి కాదు, నేను బానిసని కాదు, నేను అమరుణ్ణి అని చాలా క్లారిటీగా నా సిద్ధాంతం చెప్పిన. మళ్ళీ ఇంకొకటి ఇదే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మావోయిస్ట్ ఎజెండా అన్నాడు. నేను చెప్తున్నా ఇవాళ నా ఎజెండా కూడా అది. వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే కాలరాయబడ్డాయో అవన్నీ నెరవేర్చాలి. ఇక చూడుర్రి మొత్తానికి అన్ని జిల్లాలకు సంబంధించి కేసీఆర్ దగ్గర ఉన్న లిస్ట్ ఇప్పుడే వచ్చింది ఎందుకంటే చాలా సమయం పట్టింది. దీనికోసమే నేను దాదాపుగా 2 గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. వార్తలలో ఎలాంటి విషయం ఉన్నాయి ఏం కథ అనేది అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తే ఇక లిస్ట్ అయితే ఒకసారి చెప్దాం. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నియోజకవర్గ అభ్యర్థులు ఎవరెవరు, ఏ జిల్లాలో ఎవరెవరు ఉన్నారో తెలంగాణ ప్రజలారా మీ నియోజకవర్గానికి సంబంధించిన మీ ఎమ్మెల్యేలకు చెప్పుర్రిగా. ఇగో లిస్ట్ వచ్చింది, ఇగో ఇదే పేర్లు, ఇది ఖచ్చితంగా 100% ఇగో కేసీఆర్కు సంబంధించి రిలీజ్ అయ్యే లిస్ట్ ఇదే. ఆదిలాబాద్ జిల్లాకు పోదాం. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ఎవరెవరికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు, ఎవరెవరికి ఇయ్యట్లేదు అనేది కూడా మనం చూద్దాం. ఇక సిర్పూర్కు సంబంధించి కోనేరు కోనప్పకు సంబంధించి అయితే ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇక మొట్టమొదటి పేరును కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రోజు అయితే ప్రకటించబోతున్నారు. దాంట్లో ప్రధానంగా ఉన్న లిస్ట్ అయితే చూస్తున్నాం. ఇక సిర్పూర్కు సంబంధించి కోనేరు కోనప్ప, దాంతోపాటు చెన్నూరుకు సంబంధించి బాల్క సుమన్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకుడు. ఇక మరొకసారి కూడా, ఎందుకంటే నా కొడుకుతో సమానం అంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో చెప్పిండు. ఇప్పుడు అదే జరగబోతుంది. సిర్పూర్కు సంబంధించి కోనేరు కోనప్ప, ఇప్పుడు దాంతోపాటు చెన్నూరుకు సంబంధించి బాల్క సుమన్ టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇక బెల్లంపల్లికి సంబంధించి దుర్గం చిన్నయ్య పేరు కూడా మరొకసారి కన్ఫర్మ్ అయిపోయింది. దాని మీద ఆర్డినరీ డైరీకి సంబంధించి శైలేజ్ తాను ఏ విధంగా ఆరోపణలు చేస్తున్నదో చూడొచ్చు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక దాంతోపాటు మంచిర్యాల నడిపల్లి దివాకర్ రావుకు సంబంధించి అయితే మొత్తానికైతే తన సుట్టపైనకైతే మళ్ళొకసారి అయితే టికెట్ ఇస్తున్నాడు పెద్ద మనిషి. ఇక దాంతోపాటు ఆసిఫాబాద్ కోవా లక్ష్మికి సంబంధించి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇక దాంతోపాటు ఖానాపూర్కు సంబంధించి బూకే జాన్సన్ నాయకినే ఎవరు అంటే కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు, ఆయన పేరు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఆదిలాబాద్కు సంబంధించి జోగు రామన్న టికెట్ మరొకసారి కన్ఫర్మ్ అయింది. ఇక బోధు నుంచి అనిల్ యాదవ్కు మరొకసారి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇక నిర్మల్కు సంబంధించి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ముతోల్కు సంబంధించి గంటిగారి విఠల్ రెడ్డికి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. మొత్తానికి ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన టికెట్లు అయితే ప్రస్తుతానికి సంబంధించి మొదటి లిస్టు మరికొన్ని గంటలలో రాబోతున్న లిస్టుకు సంబంధించి ఇది మొత్తానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఇప్పటి వరకు అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతిలో ఉన్న లిస్టు, దానికి సంబంధించి కూడా మనం సంపాదించడం జరిగింది. దానికి సంబంధించి ఇక నిజామాబాద్కు పోదాం. నిజామాబాద్కు సంబంధించి చాలా ఉత్కంఠమైన పరిస్థితులు ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వద్దు అంటూ కూడా ప్రగతి భవన్లో తన అయ్యతోనైతే చర్చలు జరిపిన పరిస్థితి. దాంతోపాటు ఆశావాహులంతా కవిత, హరీష్ రావు ఇంటికైతే క్యూ కట్టిన నేతలు ఏ ఒక్కరు కూడా నియోజకవర్గం లేరు. ప్రస్తుతానికి అందరూ కూడా హైదరాబాద్కు సంబంధించి ప్రగతి భవన్, హరీష్ రావు ఇల్లు, కవిత ఇల్లు, లేకపోతే కేటీఆర్ అయితే ఆల్రెడీ ఎస్కేప్ అయిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక దాంతో అమెరికా పోతున్నా అని చెప్పిండు. ఇక నిజామాబాద్కు సంబంధించిన అభ్యర్థి ఒకసారి చూద్దాం. ఆర్మూర్కు సంబంధించి ఆసన్న గారి జీవన్ రెడ్డికి మరొకసారి టికెట్ వచ్చింది, చూడొచ్చు. దాంతోపాటు ఎందుకంటే ఆయన అత్యంత నమ్మకుడు కాబట్టి ఆయన ఈ ప్రగతి భవన్ ఏమని చెప్పిండు, విశ్వాసపాత్రమైన కుక్క పాత్ర అని చెప్పిండు. ఆయన గతంలో చెప్పిన ఇంటర్వ్యూలు కూడా మీకు తెలుసు. ఇక దాంతోపాటు బోధనకు సంబంధించి షకీల్ అమీర్ మహమ్మద్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక దాంతోపాటు జుక్కలకు సంబంధించి హనుమంత్ షిండే అంటూ కూడా మరో అంశానికి సంబంధించి చూస్తున్నాం. ఇక బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి మరో అంశానికి సంబంధించి కూడా టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక దాంతోపాటు ఎల్లారెడ్డి సంబంధించి సురేందర్కు సంబంధించి జాజాల సురేందర్కి అయితే కన్ఫర్మ్ అయింది. ఇక కామారెడ్డి గంప గోవర్ధన్కి అయితే మరొకసారి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక నిజామాబాద్ అర్బన్కి సంబంధించి బిగాల గణేష్ గుప్తాకు సంబంధించి మరొకసారి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇక నిజామాబాద్ గ్రామీణకు సంబంధించి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి మరొకసారి అయితే టికెట్ ఇచ్చి, ఇక బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డికి అయితే ఆ టికెట్ అయితే ఇచ్చిన పరిస్థితి. ప్రస్తుతానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం నిజామాబాద్కు సంబంధించి కవితకు సంబంధించిన అనుచరులందరికీ కూడా ఇక్కడ టికెట్లు వచ్చాయి. ఎందుకు అంటే ఆర్మూర్కు సంబంధించి జీవన్ రెడ్డి కానీ, దాంతోపాటు షకీల్ బోధనకు సంబంధించి కానీ, జిక్కలకు సంబంధించిన హనుమంత్ షిండే కానీ, బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, ఇటు ఎల్లారెడ్డికి సంబంధించి జాజాల సురేందర్ కావచ్చు, ఇటు కామారెడ్డికి సంబంధించి గంప గోవర్ధన్ కావచ్చు, నిజామాబాద్కు సంబంధించి బిగాల గణేష్ గుప్తాకు, నిజామాబాద్ గ్రామీణానికి సంబంధించి బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ
హనుమకొండకు సంబంధించి వేముల ప్రశాంత్ రెడ్డికి అయితే టికెట్లు అయితే కన్ఫర్మ్ అయింది. ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించి తనకు అత్యంత సెంటిమెంట్గా భావించే కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతుంది, కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎవరెవరికి టికెట్లు వచ్చాయి, ఎందుకంటే కరీంనగర్ సంబంధించి చాలా విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే కరీంనగర్ ఈసారి సెంటిమెంట్గా ఉన్న తన రాజ్యానికి సంబంధించి అత్యంత ఏంటంటే సీరియస్గా తీసుకున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. కరీంనగర్కి సంబంధించి ఎవరెవరిది ఉన్నది ఏం కథ అని చూద్దాం. ఇక కోరుట్లకు సంబంధించి కల్వకుంట్ల విద్యాసాగర్కు సంబంధించిన టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. దానికి సంబంధించి చూడొచ్చు. కోరుట్లకు సంబంధించి కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇక జగిత్యాలకు సంబంధించి ఏం సంజయ్ కుమార్ అయితే తను సంబంధించి అయితే తన టికెట్ కూడా జగిత్యాలలో సంజయ్ కుమార్కి అయితే కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత ధర్మపురికి సంబంధించి ఈశ్వర్ కుప్పలకు సంబంధించి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక రామగుండకు సంబంధించి కొరుకంటి చందర్ పటేల్ గతంలో ఇతనిపై ఆరోపణలు ఉన్నా కూడా ఈసారి అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరొకసారి అయితే టికెట్ ఇచ్చిండు. రామగుండానికి సంబంధించి కొరుకంటి చంద్రరావుకు అయితే మరొకసారి అయితే టికెట్ ప్రకటించడం జరిగింది ఈసారి. ఇక పెద్దపల్లికి సంబంధించి మనోహర్ రెడ్డి దాసరికి సంబంధించి మరొకసారి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇక కరీంనగర్కి సంబంధించి గంగుల కమలాకర్ గ్రానైట్ వ్యాపారంలో తన మీద వచ్చిన ఆరోపణలు కానీ అంతకు ముందుకు సంబంధించి తనకు వివాదాస్పదంగా ఉన్న పరిస్థితులను కూడా చూసాం. ఎందుకంటే గంగుల కమలాకర్కి సంబంధించి మరొకసారి అయితే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక దానితో పాటుగా వేములవాడకు సంబంధించి లక్ష్మీ నరసింహారావు ఇక్కడ ఎవరు ఉండే అంటే చెన్నమనేని రమేష్ ఉండే, చెన్నమనేని రమేష్ ప్లేస్లో చెల్మెడ లక్ష్మీ నరసింహారావుకి అయితే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే ఇతను కేటీఆర్కు సంబంధించి లేకపోతే హరీష్ రావు కవితకు సంబంధించి వాళ్ళ గతంలో కూడా అనేక సార్లు ప్రయత్నం చేసిండు. ఈసారి ఆ టికెట్ మాత్రం చెల్మెడ లక్ష్మీ నరసింహారావుకి అయితే ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ అయిన పరిస్థితి. ఇక సిరిసిల్లకు సంబంధించి కేటీఆర్ తన స్థానాన్ని తాను పదిలంగా ఉంచుకుంటాడు. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుత్రరత్నం కావచ్చు. ఇక మానకొండూరు బాలకిషన్ రసమైకి సంబంధించి ఎందుకంటే ఈయన మీద అనేక రకాలుగా మిట్టపల్లి సురేందర్ కానీ చాలామంది కళాకారులు కూడా వ్యక్తిగతమైన కష్యాలతో ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్లు చేసి వేధింపులకు గురి చేసిన. దాంతోపాటు ఎక్కడ హంపి ఎక్కడ పోయి పాటలు కూడా వాడిన కేసీఆర్కు వ్యతిరేకంగా ఆరోపణ కూడా గతంలో వచ్చిన పరిస్థితి. అయినా కూడా ఈసారి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే ఓకే చేసిండు. ఇక హుజరాబాద్కు సంబంధించి అత్యంత కీలకంగా ఒక పోలీస్ ఆఫీసర్తో పాటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరైతే ప్రధానంగా మొన్నటి వరకు వినబడే, కానీ హుజరాబాద్కు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డికి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. మరొకసారి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఆ టికెట్కి సంబంధించి చూడొచ్చు. ఇక హుస్నాబాద్కు సంబంధించి సతీష్ కుమార్ ఒడిదెలకు సంబంధించి తన టికెట్ తనకే వచ్చిన పరిస్థితి. ఇక మీరు చూస్తున్నారు కేవలం హుజరాబాద్కు సంబంధించి పాడి కౌశిక్ రెడ్డికి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇక మెదక్ జిల్లాకు పోదాం. మెదక్ జిల్లాకు సంబంధించి ఏమేమి జరుగుతుంది, మెదక్ జిల్లాలో అభ్యర్థులు ఎవరు అనేది చూద్దాం. మొదటగా సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి తన్నీరు హరీష్ రావు. ఇక సిద్దిపేట అంటేనే ఆయనే. ఇక్కడ నియమించేదంతా హరీష్ రావే. సిద్దిపేట మెదక్ జిల్లాకు మొత్తం ఎవరెవరు ఎమ్మెల్యేలే కావాలి, ఎవరెవరు ఎక్కడ ఉండాలి అనేది నియమించేది తన్నీరు హరీష్ రావు అండి. తన్నీరు హరీష్ రావుకు సంబంధించి మెదక్ జిల్లా సిద్దిపేటకు సంబంధించి తన స్థానం తనకే పదిలంగా ఉంది. ఇక మొత్తానికి మెదక్కు సంబంధించి పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ స్థానంలో ఎవరు ఎక్కువగా టికెట్ ఆశించాలంటే మెదక్ జిల్లా నుంచి మల్కాజ్గిరికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు కొడుకు రోహిత్కు సంబంధించి తానైతే టికెట్ ఆశించి అనేక రకాలుగా ప్రయత్నాలు అయితే చేసిండు. మొత్తానికి పద్మా దేవేందర్ రెడ్డికి మరొకసారి అయితే టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇక దాంతోపాటు నారాయణ ఖేడ్కి సంబంధించి మహారెడ్డి భూపాల్ రెడ్డికి మళ్ళొకసారి అయితే టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక భూపాల్ రెడ్డి నారాయణ ఖేడ్కి సంబంధించి ఇక ఆందోళన క్రాంతి కిరణ్ చంటి, ఎందుకంటే గతంలో జర్నలిస్ట్గా పనిచేసిన నా మిత్రుడికి సంబంధించి అనేక రకాల ఆరోపణలు ఎదుర్కోవడం, తన తండ్రి కూడా తన కొడుకు మీద ఏ విధంగా చెప్పిండు అనేది చూస్తాం. దానికి సంబంధించి కూడా ఇప్పుడు చూడొచ్చు. మొదటి విడతలో క్రాంతి కిరణ్ కూడా మళ్ళొకసారి ఆ చోటు అయితే వచ్చింది. ఎందుకంటే హరీష్ రావుకు అత్యంత నమ్మకస్తుడు. ఇక నర్సాపూర్కు సంబంధించి సునీత లక్ష్మారెడ్డికి కూడా మరొకసారి టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక నర్సాపూర్కు సంబంధించి సునీత లక్ష్మారెడ్డికి కూడా ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిన పరిస్థితి. దాంతోపాటు జైరాబాద్కు సంబంధించి కొనిదెల మాణిక్రావుకు మరొకసారి ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. జైరాబాద్కు సంబంధించి ఇక సంగారెడ్డి చింతా ప్రభాకర్కు సంబంధించి ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. సంగారెడ్డికి సంబంధించిన ఎవరు జగ్గారెడ్డి కూడా పార్టీ మారబోతున్నాడు, బీఆర్ఎస్లోకి రాబోతున్నాడు అని చెప్పారు. కానీ అలాంటి పరిస్థితి ఏది లేదు. చింతా ప్రభాకర్కి సంబంధించి అక్కడ టికెట్ అయితే నమోదైన పరిస్థితి. ఇక దాంతోపాటు దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డికి మరొకసారి ఆ టికెట్ నమోదైంది, టికెట్ అయితే వచ్చింది. మొత్తానికి దుబ్బాకలో రఘునందన్ రావుకు సంబంధించి ఆ పార్టీ మారబోతాడనే ఆరోపణలు కొట్టిపారేస్తూ కొత్త ప్రభాకర్ రెడ్డికి అయితే టికెట్ వచ్చిన పరిస్థితి. ఇక గజ్వేల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అబ్బా ఏం దొరికినవా నువ్వు అయితే నాకు.
కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈయన ప్రయత్నం చేసిండట. 119 సెగ్మెంట్లలో కూడా ఎక్కడ కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మళ్ళీ తన యొక్క గజ్వెల్కే పరిమితమైండు అనేది చెప్పొచ్చు. ఇప్పుడు 2 సార్లు పోటీ చేస్తాడు. గజ్వెల్తో పాటు కామారెడ్డిలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే పోటీ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇక దాంతో పాటుగా రంగారెడ్డి జిల్లాకి వెళ్దాం. రంగారెడ్డికి సంబంధించి ఎవరెవరికి మరికొన్ని క్షణాలలో టికెట్లు రాబోతున్నాయి, దానికి సంబంధించిన అభ్యర్థుల పేర్లు కూడా చూద్దాం. ఇక మెడ్చల్కు సంబంధించి మంత్రి మల్లారెడ్డి, సిహెచ్ మల్లారెడ్డి, చామకూర మల్లారెడ్డి అంటారు. ఈయనే మంత్రి మల్లారెడ్డి జోకులకు కేర్ ఆఫ్ అడ్రస్. మంత్రి పదవికి సంబంధించి మిగతా అన్ని కూడా చేస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషికి సంబంధించి. ఇక మల్కాజిగిరికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు తన టికెట్ను తానైతే కాపాడుకున్నారు. ఇక ఆ కుత్బుల్లాకు సంబంధించి కుత్బుల్లాపూర్లో కేపీ వివేకానంద గౌడ్కు సంబంధించి ఇక్కడ టికెట్ మారుతుంది అని అందరూ ఆశించులు. ఈ స్థానంలో వేరే అభ్యర్థికి సంబంధించి అంటే శంబిపూరి రాజు ఇక్కడ నుంచి అయితే టికెట్ అయితే ఆశించిన పరిస్థితి లేదు. మరొకసారి ఎమ్మెల్యే స్థానం అయితే పదిలంగా ఉన్న పరిస్థితి. ఇక కూకట్పల్లి మాధవరం ఆ కృష్ణారావుకి అయితే తన టికెట్ తనకే వచ్చింది. ఇక ఉప్పల్కు సంబంధించి బేతి సుభాష్ రెడ్డితో పాటుగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా తీవ్రంగానైతే ప్రయత్నించారు. కానీ ఈసారి ఉప్పల్కు మాత్రం బండారి లక్ష్మారెడ్డికి అయితే టికెట్ కన్ఫర్మ్ అయితే పరిస్థితి అయితే కనబడింది. దీనికి సంబంధించి ఉప్పలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉండే, ఎందుకంటే ఇక్కడ చాలా రకరకాల ఎందుకంటే చాలా రకాలుగా కూడా వేచి చూచులు, ఎందుకంటే ఉప్పల్లో ఏం జరగబోతున్నది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడింది. దీంతో ఆ ఉప్పలకు సంబంధించి బండారు లక్ష్మారెడ్డికి అయితే టికెట్ అయితే కన్ఫర్మ్ అయిన పరిస్థితి. ఇక ఇబ్రాహింకి సంబంధించి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి అయితే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి అయితే మరొకసారి అయితే టికెట్ ఇచ్చారు. ఇక మహేశ్వరానికి సంబంధించి పటేళ్ల సబితా ఇంద్రారెడ్డికి విద్యాశాఖ మంత్రి ఆమె కూడా ఇచ్చిన పరిస్థితి. ఇక రాజేంద్ర నగర్ లో ప్రకాష్ గౌడ్ కు మరొకసారి అయితే టికెట్ వచ్చింది. ఇక షేర్లింగంపల్లికి సంబంధించి అరకపూడి గాంధీకి అయితే ఆ టికెట్ వచ్చిన పరిస్థితి. ఇక చేవెళ్ళకి సంబంధించి కాల యాదయ్కి అయితే టికెట్ వచ్చింది. పరిగికి మహేష్ రెడ్డికి అయితే టికెట్ వచ్చింది. ఇక వికారాబాద్ కు సంబంధించి ఆనందం ఎత్తుకు కూడా టికెట్ వచ్చింది. ఇక తాండూరుకు సంబంధించి వివాదాస్పదంగా మారిన ఇక్కడ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సంబంధించి కూడా మరొకసారి అయితే ఆ టికెట్ అయితే వచ్చిన పరిస్థితి. మొత్తానికి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి వచ్చింది. రైట్, ఇక హైదరాబాద్కి వెళ్దాం. హైదరాబాద్ కు సంబంధించి ఎవరెవరికి వచ్చిందో చూద్దాం. ముషీరాబాద్ ముఠా గోపాల్ తన స్థానాన్ని అయితే తాను మరొకసారి అయితే కాపాడుకున్నారు. ఇక అంబర్పేటకు సంబంధించి కాలేరు వెంకటేశ్వరంకి సంబంధించి ఇక్కడ టికెట్ మారుతుందని ఆశించినప్పటికీ కూడా కేసీఆర్ అయితే మళ్ళీ ఇక్కడ ఏంటంటే కాలేరు ఆశలను అయితే సజీవంగా ఉంచిన పరిస్థితి. ఇక ఖైరతాబాద్కు సంబంధించి చాలా రకాలుగా చర్చనీయాంశంగా మారింది. ఖైరతాబాద్కు సంబంధించి టికెట్ విషయంలో చాలా రకాలుగా చర్చ. ఒకప్పుడు ఇక్కడ దానంకు సంబంధించి హైదరాబాద్ అనే ఒక ఊపినే దానంకు ఈసారి టికెట్ వస్తుందా రాదా అనే చర్చ కూడా కొనసాగింది. కానీ మొత్తానికి ఖైరతాబాద్కు సంబంధించి దానం నాగేంద్రకే మళ్ళీ ఒకసారి టికెట్ అయితే వచ్చిన పరిస్థితి. ఇక జూబ్లీలకు సంబంధించి మాగంటి గోపీనాథ్కి అయితే టికెట్ వచ్చిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దాంతోపాటుగా సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించి చర్చ ఏ విధంగా కొనసాగుతుందో కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఈయన వ్యవహరించే తీరు కూడా కాస్త విభిన్నంగా ఉంది. ఈయనపై నిన్న కేసీఆర్ కూడా చాలా సీరియస్ అయిండు అనేది ప్రధానంగా కూడా జరుగుతున్న చర్చ. ఎందుకంటే నిన్న ఇదే అంశానికి సంబంధించి బాధాకరమైన విషయం అంటూ కూడా చెప్తున్న గిరిజన బిడ్డలు అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. మీకు అది కూడా చూపెడతా. ఎందుకు అంటే సనత్ నగర్ ఎమ్మెల్యేకు సంబంధించిన పెద్ద మనిషి ఎవరు అంటే ఈ పెద్ద మనిషికి సంబంధించి ఒకసారి మీరు చూడాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ విధంగా మాట్లాడిండు ఏం కథ అనేది కూడా మీరు ఒక్కసారి అయితే చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించి ఆయన వ్యవహరించిన తీరుతో చాలామంది కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదుర్కొన్నారు. ఒకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించి ఒక 2 నిమిషాలు చూడాలి. సనత్ నగర్ ఎమ్మెల్యేనండి, ఎందుకంటే తన అధికారాన్ని చూసుకున్నా లేకపోతే ఏ కారణం చేత ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది కూడా ఒకసారి అయితే మనం చూడాలి. ఎందుకంటే కేసీఆర్కు సంబంధించిన ఫస్ట్ లిస్ట్ చెప్పే క్రమంలో సనత్ నగర్కు సంబంధించిన ఈ ఎపిసోడ్ను ఒకసారి అయితే మీకు చెప్తా. ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించి కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ అసలు ఏం చేసిండో కూడా మీకు తెలవాలి కదా. ఇగో తలసాని శ్రీనివాస్ యాదవ్ అండి, ఒకసారి మీరు చూడాలి. ఇగో ఈయన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్కడ ఎడవైన ఇగో ఈయన పోతున్నాడు గిరిజన బిడ్డకు సంబంధించి ఇగో ఇట్లని కొట్టిండు. ఇక చూసిరా మళ్ళొక్కసారి చూడండి. తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించి వ్యవహరించిన తీరుకు సంబంధించి గల్లా బట్టి నాలికే మరత విచ్చి ఆయన చెంప మీకెలకు ఇచ్చిన పరిస్థితి. దీని మీకెళ్ళి గిరిజన బిడ్డల మంత్రి తలసానికి క్షమాపణ చెప్పాలి. మంత్రి ఓ రక్షణ ఉద్యమకారుడిపై దురుసు ప్రవర్తన, కేటీఆర్ వెంట నడుస్తుంటే కాలర్ పట్టి లాగి ఇంద్రపార్క్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్లో ఘటన, మంత్రిపై నెటిజన్ల ఫైర్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి ఇటు గిరిజన బిడ్డలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది అందరం మనమైతే చూస్తున్నాం. ఇక దాంతోపాటు ప్రధానంగా కూడా జరిగే ఎపిసోడ్ అయితే మీరు మళ్ళొక్కసారి అయితే చూడొచ్చు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గల్లా వచ్చి గుంజి చూడు గల్లా వచ్చి చూడు కొట్టడానికి చేయి కూడా లేపాడు.
చేయి కూడా లేపి కొట్టే ప్రయత్నం చేసిళ్ళు. దీని మీద గిరిజన బిడ్డలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. ఇక దానితో పాటుగా గిరిజన ఎందుకు అంటే చాలా వరకు కూడా వాళ్ళు ఎట్లా ఆవేదన వ్యక్తం చేస్తారు ఏం కథ అనేది కూడా మనం చూస్తాం. ఇక దాంతోపాటు మళ్ళొకసారి పోదాం. ఏది ఆ సనత్ నగర్ ఈయనే తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించి. ఇక సికింద్రాబాద్కు సంబంధించి పద్మారావుకు సంబంధించిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ పద్మారావుకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటిది అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు గమనించాలి. ఇక్కడ విపక్షాల పార్టీలకు సంబంధించిన అభ్యర్థి స్ట్రాంగ్గా లేకపోవడం పద్మారావుకు కలిసి వస్తున్న అంశాలు కాబట్టి పద్మారావుకు మాస్ లీడర్ అనే పేరు ఉంది కాబట్టి ఈసారి పద్మారావుకు సంబంధించి వాళ్ళ కొడుకులందరూ కూడా తల ఒక ఏరియాని అయితే చూస్తున్న పరిస్థితి. సమస్యలు ఎక్కడ వచ్చినా కూడా వాటి అన్నింటినీ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశానికి పోదాం. దీంట్లోనే మరి ఎవరెవరు ఉన్నారు, ఇంకెవరైనా కొత్త లిస్ట్ వచ్చిందా అంటే ఇక ఫైనల్ లిస్ట్ అంటూ కూడా మామూలు కూడా మెసేజ్ ఇచ్చి రైతు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్కు సంబంధించి లాస్ట్ ఇయర్ నందిత ఎవరైతే ఇక్కడ కంటోన్మెంట్ చనిపోయినప్పుడు అంత్యక్రియలు నరగలేని వివాదాస్పదంగా మారడం వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ అయితే పెద్ద పీటేసారు. ఇక్కడ క్రిషాంక్ అయితే చాలా రకాలుగా ప్రయత్నాలు చేసిండు, కానీ ఆ ప్రయత్నం అయితే సఫలీకృతం కాలేదు. రైట్. ఇక మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్కి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి మరొకసారి తన యొక్క స్థానాన్ని తాను కాపాడుకున్నాడు. దాంతోపాటు నారాయణపేట ఎస్ రాజేందర్ రెడ్డికి సంబంధించి తన స్థానాన్ని అయితే తాను కాపాడుకున్నాడు. ఇక మహబూబ్ నగర్కి సంబంధించి శ్రీనివాస్ గౌడ్కు ఏంది అఫిడవిట్లో ట్యాంపరింగ్ చేసి దాంతోపాటుగా తిన పేషీలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న తీరు మనం కళ్ళ గట్టినట్టుగా కూడా చూసాం. మరి ఈ పెద్ద మనిషికి సంబంధించి కూడా చూస్తున్నారట. ఇక జడ్చర్లకు సంబంధించి ఆ చెర్లకోల లక్ష్మారెడ్డికి సంబంధించి అయితే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక దేవరకంద్రకు సంబంధించి ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డికి, ఇక మక్తలకు సంబంధించి చిట్టం రామ్మోహన్ రెడ్డికి, వనపర్తికి సంబంధించి ఆ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి సంబంధించి తన ఫామ్ హౌస్కు సంబంధించి వివాదాస్పదంగా మారిన పెద్ద మనిషి. ఇక గద్వాల బండ్లగూడ మోహన్ రెడ్డికి సంబంధించి అలంపూర్కు అబ్రహీం సంబంధించిన వ్యక్తికి కూడా టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక నాగర్ కర్నూలుకు సంబంధించి మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి కన్ఫర్మ్ అయింది. ఇక అచ్చంపేట గువ్వల బాలరాజుకి అయితే అచ్చంపేటకి సంబంధించి ఏ విధంగా గువ్వల బాలరాజు మీద ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఇక కల్వకుర్తికి సంబంధించి జైపాల్ యాదవ్కు, షాద్ నగర్కు సంబంధించి అంజయ్య సంబంధించి, ఇక కొల్లాపూర్కు సంబంధించి బీరం హర్షవర్ధన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఉన్నాము. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పోదాం. నల్గొండకు సంబంధించి దేవరకొండకు సంబంధించి రమావత్ రవీంద్ర కుమార్కు సంబంధించి అయితే టికెట్ అయితే నమోదైంది, కన్ఫర్మ్ అయింది. ఇక నాగార్జున సాగర్ నోముల భగత్కు సంబంధించి స్థానంలో కొత్త వ్యక్తిని పెట్టాలంటూ అనేక రకాలుగా అంటే అక్కడ ప్రయత్నాలు అయితే చేసారు. లేదు నోముల భగత్కి మరొకసారి టికెట్ అంటూ కూడా కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. ఇక మిర్యాలకు కూడా నల్లమోతు భాస్కర్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈయన మీద కూడా వ్యతిరేకత ఉంది. ఇక హుజరాబాద్కు సంబంధించి షానంపూడి సైదిరెడ్డి మీద భీకరమైన వ్యతిరేకత అయినా ఉన్నప్పటికీ కూడా మళ్ళొకసారి కేసీఆర్ అయితే మొగ్గు చూపిండి. ఇక దాంతోపాటు కోదాడుకు సంబంధించి బొల్లం మల్లయ్య యాదవ్కు సంబంధించి, ఇక సూర్యపేట గుంటకండ్ల జగదీష్ రెడ్డి మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, ఈయనసారి మరి గెలుస్తాడా లేదా అనేది కూడా చూడాలి. ఇక మునుగోడుకు సంబంధించి కుస్కుంట్ల ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే అడిగిలు వాళ్ళని దూరం పెట్టిన పరిస్థితి అయితే కనబడ్డది. ఇక భువనగిరికి సంబంధించి పైల శేఖర్ రెడ్డికి సంబంధించి కన్ఫర్మ్ అయింది. ఇక నకరికలకు సంబంధించి చిరుమర్తి లింగయ్య అంటూ కూడా చూడొచ్చు. ఇక తుంగతుర్తికి సంబంధించి గాదర్ కిషోర్ కుమార్, ఆలేరుకు సంబంధించి గొంగేడి సునీత కూడా కన్ఫర్మ్ అయిన పరిస్థితి చూస్తాం. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు పోదాం. వరంగల్ జిల్లాకు సంబంధించిన పరిస్థితి మొట్టమొదటిసారిగా జనగామకు సంబంధించి ముత్తిరెడ్డి యాదగిరికి సంబంధించిన టికెట్ అవుట్ అయింది. ఇక్కడ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి టికెట్ ఇస్తారనుకున్నారు, కానీ మన పల్లా రాజేశ్వర రెడ్డి డబ్బుల కట్టలు పనిచేసినాయి అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. డబ్బుల సంచులు పనిచేసినాయి, లోబర్చుకున్నాడు, వాళ్ళందరి చేత సంతకాలు పెట్టించుకున్నాడు డబ్బుల కట్టలతోని. ఈ పెద్ద మనిషి ఏం చేసిండంటే పల్లా రాజేశ్వర రెడ్డి ఆయన పేరైతే జనగామకు సంబంధించిన టికెట్ అయితే ఆయనకి అంటూ కూడా వినబడుతుంది. దీంతో పాటు ఇక్కడ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మాత్రం ఆ పేరున్న పరిస్థితి అయితే కనబడుతుంది, కానీ జనగామ మాత్రం పల్లా రాజేశ్వర రెడ్డికి ఫైనల్ అయినట్లుగా తాజా సమాచారం అయితే అందుతుంది. ఇక స్టేషన్ గన్పూర్కు సంబంధించి కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్కు సంబంధించి తాటికొండ రాజయ్య వివాదాస్పదంగా మారడంతో ఆయన టికెట్ అయితే గోవింద అన్నది ఆ ప్లేస్లో కడియం శ్రీహరి అంటూ కూడా మొదటి లిస్ట్ చెప్తుంది. ఇక పాలకుర్తికి సంబంధించి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆ టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఇక డోర్నకల్కు సంబంధించి రెడ్డి నాయక్ అయితే మరొకసారి ఆ టికెట్ అయితే వచ్చింది. ఇక మహబూబాద్కు సంబంధించి బానోతు శంకర్ నాయక్ కూడా ఆ టికెట్ వచ్చిన పరిస్థితి. ఇక నర్సంపేటకు సంబంధించి పెద్ది సుదర్శన్ రెడ్డికి కూడా ఆ టికెట్ కన్ఫర్మ్. ఇక దాంతోపాటు పరకాలకు సంబంధించి చల్లధర్మారెడ్డి, వరంగల్ వెస్ట్కు సంబంధించి దాస్యం వినయ్ భాస్కర్కు సంబంధించి, వరంగల్ తూర్పుకు సంబంధించి నన్నపల్లి నరేందర్, వర్ధన్నపేటకు సంబంధించి ఆరూరి రమేష్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. భూపాల్పల్లికి సంబంధించి గండ్ర వెంకటరమణారెడ్డి, మొలుకు సంబంధించి నాగజ్యోతికి సంబంధించి కూడా టికెట్ కన్ఫర్మ్ అయిన పరిస్థితి. ఏమైంది
అవునా రైట్. ఇక జనగామ మాత్రం పెండింగ్లో పెట్టిండట. జనగామకు సంబంధించి ఈసారి ప్రకటించే ఛాన్స్ లేదు. పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించి ముత్తిరెడ్డి, ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ముగ్గురు మధ్య వారైతే కొనసాగుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో పెండింగ్ పెట్టాలంటూ కూడా చెప్పిన అప్డేట్ అయితే అందుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఎక్కువగా ఇవ్వాలంటూ మొగ్గు చూపిన పరిస్థితి. దాంతోపాటుగా ఆర్థిక మూలాలతో దెబ్బకొడుతున్న పల్లా రాజేశ్వర రెడ్డి కానీ వివాదాస్పదంగా ముత్తిరెడ్డిని తొలగించే ప్రయత్నాలు కూడా జరిగినాయి. మొత్తానికి వరంగల్ జిల్లాకు సంబంధించి ఒక టికెట్ అయితే పెండింగ్లో పడ్డట్టుగా తాజా సమాచారం అవుతుంది. ఇక ఖమ్మంకు సంబంధించి పినపాక రేగా కాంతారావుకి అయితే కన్ఫర్మ్ అయింది. ఇక ఎల్లందుకు సంబంధించి గుమ్మడి అనురాధకు సంబంధించి అయితే కన్ఫర్మ్ అయిన పరిస్థితికి సంబంధించి ఇల్లందుకు సంబంధించి కన్ఫర్మ్ అయిన పరిస్థితి. ఇక ఖమ్మంకు సంబంధించి అజయ్ కుమార్ పువ్వాడకు సంబంధించి కన్ఫర్మ్ అయింది. ఇక పాలేరుకు సంబంధించి కందాల ఉపేందర్ రెడ్డికి కన్ఫర్మ్ అయింది. ఇక మధురైకి సంబంధించి లింగాల కమల్ రాజ్కు సంబంధించి కన్ఫర్మ్ అయింది. ఇక వైరాగ్కి సంబంధించి మదల్లాల్, ఇక సత్తుపల్లికి సంబంధించి సండ్ర వెంకటవీర్య, ఇక కొత్తగూడెంకు సంబంధించి వనమ వెంకటేశ్వరరావుకు, ఇక అసరావుపేటకు సంబంధించి మెచ్చ నాగేశ్వరరావుకు సంబంధించి, ఇక భద్రాచలంకి సంబంధించి తెల్లం వెంకట్రావుకు సంబంధించి కూడా కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఇక్కడ నేను చెప్పిన పేర్లకు సంబంధించి ఇప్పుడు మొదటి లిస్టుకు సంబంధించిన ఇవన్నీ పేర్లు మొత్తానికి ఒక కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో అయితే పేర్లు అయితే మార్చిన పరిస్థితి కనబడ్డది. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లిస్టుకు సంబంధించిన అభ్యర్థుల పేరు అయితే ప్రకటించడం జరిగింది. ఎందుకంటే చాలా మార్పులు అయితే చేసాడు కల్వకుంట్ల చంద్రశేఖర్. ఇంకేమైనా మార్పులు ఉన్నాయట్నా అడగండి. ఇంకా ఎలాంటి మార్పులు? ఒక జనగామ పెండింగ్ పెట్టే అవకాశం. ఒక జనగామ మాత్రం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆలోచిస్తున్నట్ట. మరి సాయంత్రం వరకు అయితే ఏం జరుగుతుంది అనేది ఈ మళ్ళీ ఇక్కడ రైట్. ఇక మరికొంతమందికి సంబంధించిన అప్డేట్ కూడా అందుతుంది. ఏంటంటే ఇక్కడ సంబంధించిన వాళ్ళకి కూడా ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో మిత్రులారా. కొంతమంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొత్త మొఖాలు కూడా రాబోతున్నాయి. మరికొద్ది క్షణాల్లో కండువ కూడా కప్పుకునే అవకాశాలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి కొత్తగా 2 వ్యక్తులు పార్టీలో చేరబోతున్నారు. దాంతోపాటుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒకరు, ఇక ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి కూడా హైదరాబాద్కు సంబంధించి 2 వ్యక్తులు కొత్త వ్యక్తులు రాబోతున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎమ్మెల్యేల లిస్టులో మొదటి లిస్టులో మాత్రం మొత్తానికి ఎంతమంది 6 సంబంధించి కొత్త మొఖాలు అయితే కనిపించకపోతున్నాయి. ఎవరు ఊహించిన స్థాయిలో మాత్రం ముఖ్యమంత్రి గారు అయితే తీసుకురాబోతున్నారు. వీరికి సంబంధించి మరి గెలుపోటములు ఎలా ఉంటాయి అనేది కూడా మనమైతే వేచి చూడాలి. మిత్రులారా, వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ఒక స్పష్టమైన న్యూస్ను మీకు అందించబోతున్నాను కాబట్టి మీరు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశానికి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా లైక్, సబ్స్క్రైబ్, షేర్ అయితే మర్చిపోకండి మిత్రులారా.